समारंभां मध्यमाचार्यपर्यन्तां वन्दे परम्परां यो नित्यमच्युताम्बुजैर्मुरुक्मभ्यामतरणकुनाय मेने अस्मद्गुरोर्भगवतो हृदयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता एव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेरुकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना बोधं धरस्य महदाह्वय पट्टनाथ श्रीभक्तिसारकुलधीकरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदति सर्वस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् रमवीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशे षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं जक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ति बौद्धमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जैतत्सदगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषोऽर्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापीति शीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं ईश्वरकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ కూడా నమస్కారం అండి. మన సత్కాలక్షేపంలో శ్రీ విష్ణు పురాణం రోజు చదువుకుంటున్నాం. దాంట్లో చతుర్థ అంశంలో ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికి. ఆ చతుర్థ అంశంలో కూడా 6వ అధ్యాయంలో ఉన్నాం. ఆ 6వ అధ్యాయంలో 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. పూర్తి చేసుకొని ఈరోజు 11వ శ్లోకంలో ప్రారంభించాలి. ఈ యొక్క మనం 5వ అధ్యాయంలో సూర్యవంశం గురించి చాలా తెలుసుకున్నాం. అందులో చివరిలో శ్రీరామచంద్రుడి గురించి కూడా జననము, ఆ తర్వాత సీతాదేవి జన్మించడము, వాటి గురించి కూడా కొంత చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత మనకి ఈరోజు 6వ అధ్యాయంలో చంద్రవంశ వర్ణనం ప్రారంభించాం. ఎందుకంటే మైత్రేయుడు అడుగుతాడనమాట, సూర్యశ్చ భగవన్ వంశ కథితో భవతా మమ సోమస్య వంశేతు అఖిలాన్ శ్రోతుమిచ్చామి పార్థివాన్ కీర్త్యతే స్థిరకీర్తీనాం ఏషామద్యావి సంతతి ప్రసాద సుముఖస్తన్మే బ్రహ్మన్ ఆఖ్యాతుమర్హసి అన్నారు. ఏ విషయమైనా చెప్పేందుకు పరాశరుడు అర్హుడే, మైత్రేయుడు ఉద్దేశ ప్రకారం. అంతేకాదు, అంతటి గొప్ప విషయం అనమాట. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, వృత్తాంతాలు అన్నీ కూడా. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, సూర్యవంశరాజుల చరిత్ర వివరించి చెప్పావు కదా, ఇంకపై చంద్రవంశంలో రాజుల అందరి వృత్తాంతాన్ని వినాలని కుతూహలపడుతున్నా అని చెప్తాడు. అప్పుడు దానికి బ్రాహ్మణోత్తమ, శాశ్వతమైన కీర్తి కలిగిన ఎవరి సంతతి ఈనాటికి కూడా ప్రశంసపడుతూ ఉందో వారిని గురించి అనుగ్రహవదనంతో నాకు చెప్పడానికి తగి ఉన్నామని చెప్తాను. ఆ క్రమంలో పరాశరుడు ప్రారంభిస్తారు. ఏమిటి? చంద్రవంశం అన్నమాట. శ్రూయతాముని సార్థూల వంశ ప్రథిత తేజస సోమస్య అనుక్రమాఖ్యాత యత్ర ఉర్వీపదయో భవభవన్ అయం హి వంశో అతిబల పరాక్రమ దుతిశీల చేష్టావద్భిరతి గుణాన్వితై నహుష యయాతి కార్తవీర్య అర్జునాదిభిః భూపాలైః అలంకృతః తమహం కథయామి శ్రూయతాం అఖిల జగత్స్రష్టుః భగవన్నారాయణాభి సరోజినీ సముద్భావ అబ్జయోనేర్బ్రహ్మణః పుత్రో అత్రి హి అత్రేః సోమః తం చ భగవాన్ అబ్జయోనిః అశేషౌషధి ద్విజ నక్షత్రాణాం అధిపత్యే అభ్యషేచయత్ స చ రాజసూయమకరోత్ తత్ప్రభావాద్ అత్యుత్కృష్టాధిపత్యాద్ ఇష్టాతృత్వాచైనం మద ఆవివేశ. చంద్రుడిని చెప్తున్నాడు. చంద్రుడికి మదం ఎక్కింది. ఎలా మదం ఎక్కింది? సోముడికి. అంటే రాజసూయం చేశాడు ఆయన.
దాని ప్రభావం వల్ల మిక్కిలి ఉత్కృష్టమైన ఆధిపత్యం అర్జించడం వల్ల అతన్ని మదనం ఆవేశించి మనం ఈ రోజులో చూస్తున్నాం. పదవి వచ్చినాయి, మదం ఎక్కుతుందన్నమాట. దానివల్ల కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి చెడు మధ్య ఉండేటువంటి తేడా తెలియదు వాళ్ళకి. రాత్రి పగలు తెలియదు. అందుకే మన తెలుగులో సామెత ఉందన్నమాట. అంటే పొద్దు కొత్త విత్తగాడికి కొత్త విత్తగాడు పొద్దేరగడది. అదే కాదు, నడమంత్రులకు సిరి వచ్చిందనుకోండి, వాడు ఏం చేస్తాడు? అర్ధరాత్రే గొడుగు పట్టుకొని తిరుగుతాడు. నడమంత్రులకు సిరి అది ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నామండి. పూర్వకాలం లేదు, నడమంత్రులకు సిరిలు అనేది చాలా తక్కువ. ఈ రోజుల్లో ఏం లేదండి. మా ఊరు పక్కన ఒక 10 కిలోమీటర్ దూరంలో ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఎయిర్పోర్ట్ తీసుకుంటారు. వాళ్ళందరికీ కోట్లే అనమాట. జీవితంలో మామూలు కోట్లో ఉండదు, చినిగిపోయిన కోటే ఉంటుంది. ఎప్పుడు అది కూడా పెళ్లిలో ఏదో వేసుకున్నది. అటువంటి వాళ్ళకి కోట్లు. అంటే నడమంతులకు సిరి ఏం చేయాలో తెలియదు. ఏదో పొలానికి పోయి హాయిగా శరీర శ్రమ చేసి సుఖంగా రాత్రి నిద్రపోయేది తెలుసు. అటువంటి వాళ్ళకి కోట్లు రాగానే ఏం చేయాలో తెలియకుండా అనేక విధాలుగా ఖర్చు పెట్టుకొని సర్వనాశనం అయిపోయేటువంటి వాళ్ళు. అందుకని నడమంతులకు సిరి అనమాట అవన్నీ కూడా. అవి ఈ రోజుల్లో ఎక్కువైంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు పారిశ్రామికీకరణ అంటాం, వాటికి కావాల్సిన భూములు గవర్నమెంట్ తీసుకుంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, జీవితంలో ఎప్పుడు ఊహించి ఉండరు. అది నడమంతులకు సిరి అనమాట. అవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ. పాత రోజుల్లో లేవు. 20 సంవత్సరాల ముందు కూడా అంత లేదనమాట. సరే, ఆ విధంగా ఈయనకు కూడా మదం ఆవేశించింది అనమాట. ఆ మదంతో ఏం చేశాడు ఆయన? సమస్త దేవతల గురువు అయిన బృహస్పతి భార్య అయిన తార ఆమెను అపహరించాడు అనమాట. తార అనే ఆమెను అపహరించాడు. ఆ దెబ్బకి మరి బృహస్పతి ఏం చేశాడు? ప్రేరేపించగా ఎక్కువసార్లు భగవాన్ బ్రహ్మ చెప్పినా సకల దేవతలు ఋషులు బతిమాలినా కూడా చంద్రుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఇలా ఉండగా బృహస్పతిపై దేశం వల్ల శుక్రాచార్యుడు చంద్రుడు వెనక నిలిచాడు. బృహస్పతిపై దేశం వల్ల శుక్రాచార్యుడు చంద్రుడు వెనక నిలిచాడు. ఆంగిరహస్య సకాశాత్ ఉపలబ్ధ విద్యో భగవాన్ రుద్రో బృహస్పతే సాహాయ్యమకరోత్. అంగీరసుని వద్ద విద్యను నేర్చిన కారణం నుంచే భగవంతుడైన రుద్రుడు బృహస్పతికి సాయం చేశాడు. అంటే రెండుగా చీలిపోయి 2 వర్గాలుగా అన్నమాట. ఆ 2 వర్గాలు చీలిపోయి ఇప్పుడు ఏం జరగబోతున్నది అనేది మనం ఈరోజు నిన్న కరెక్ట్గా సీరియల్లో లాగా ఏం జరగబోతున్నది మనకి తెలుసుకునేందుకు ఈరోజు ఎదురు చూసాం అనమాట. సరే, అది ఈరోజు మనం చదువుకోబోతున్నాం. కాబట్టి శుక్రుడున్న చంద్రుని పక్షంలో జంబుడు, కుంభుడు మొదలైన సమస్త దైత్య దానవ సమూహాలు గొప్ప అండగా నిలిచాయి. ఇక బృహస్పతికి సకల దేవ సైన్యంతో కూడుకున్నవాడై ఇంద్రుడు కొమ్ము కాశాడు. యతశ్చ ఉసనాహ తతో హి జంబు కుంభాద్యా సమస్తాయివ దైత్య దానవ నికాయ మహాంతముద్యమం చక్రు బృహస్పతిరపి సకల దేవ సైన్య సహాయ చక్రో అభవత్. ఆ విధంగా ఈ వారిద్దరి మధ్య తారకోసమై తారకామయమైన మహాభీకర సంగ్రామం జరిగింది. ఏవంచ తయోరతీవ ఉగ్రహ సంగ్రామస్తారా నిమిత్తస్తారకమాయో నామ అభవత్. తతశ్చ సమస్త శస్త్రాణి అసురేషు రుద్ర పురోగమా దేవా దేవేషు చ అశేష దానవా మూచుహు. ఆ తర్వాత రుద్రుడిని ముందుంచుకొని సమస్త దేవతలు కూడా అనేక ఆయుధాలను అసురులపై ప్రయోగించారు. అదేవిధంగా సకల దానవులు కూడా దేవతలపై బహువిధ శస్త్రాలు ప్రయోగించారు. దేవా దేవేషు చ అశేష దానవా ముముచుహు అంటే వదిలిపెట్టడం. ఏ ముముచుహు? ప్రయోగించారని అర్థం. వివిధ శస్త్రాలు ప్రయోగించారనమాట. ఈ విధంగా ఏవంచ దేవాసుర ఆహవ క్షోభ క్షుబ్ధ హృదయం అశేషమేవ జగత్ బ్రాహ్మణం శరణం జగామ. ఈ విధంగా దేవాసుర యుద్ధం వల్ల ఏవంచ దేవ అసుర ఆహవ అంటే యుద్ధం. దేవ అసురాహవ క్షోభ క్షుబ్ధ వల్ల అట్టుడిగిపోయినటువంటి హృదయ అశేషమేవ జగత్ కల్లోలమైపోయిన హృదయంతో సకల జగత్తు కూడా బ్రహ్మాణం శరణం జగామ. సకల జగత్తు కూడా బ్రహ్మదేవుని శరణు వేడింది అన్నమాట. అప్పుడు తతశ్చ భగవాన్ అపి ఉశనసం శంకరమసురాన్ దేవాంచ నివార్య బృహస్పతి దారాం అదాపయత్ తాంచ అంత ప్రసమామవలోక్య బృహస్పతి రాహ. అనంతరం భగవంతుడైనటువంటి పద్మసంభవుడు కూడా శుక్రుని, శంకరుని, అసురును, దేవతలను నివారించి బృహస్పతికి తారను ఇప్పించాడు. కానీ అప్పటికే ఆమె గర్భవతి అని తెలుసుకొని ఇలా అన్నాడన్నమాట. తతశ్చ భగవాన్ అత్యుసనం శంకరమసురాన్ దేవాంచ నివార్య బృహస్పతే
తారాం అదాపయత్. అదాపయత్ ఇచ్చారు. తాం చ అంతః ప్రసవాం అవలోక్య బృహస్పతిరాహ. అప్పుడు ఆమె గర్భవతిని తెలుసుకొని ఇలా అన్నాడు ఆమెతో. ఏమని? నయేష బృహస్పతి అన్నాడు అనమాట. ఏమని? నా క్షేత్రంలో నీవు ఎవరి కొడుకునో మోయడానికి వీలు లేదు. నయేష మమ క్షేత్రే భవత్యా అన్యసుతో ధార్య తదుసృజైనం అలమతి ఇది తదుసృజైనం మలమతిధార్ష్యేనేతి అతిధార్ష్యేనేతి. అంటే ఏమన్నాడు ఈయన? ఈ విధంగా దేవాసుడు యుద్ధ విభత్తాన్ని కలగుండు పడిన చీకాకు నొందినటువంటి హృదయం కల సమస్త జగత్తు బ్రహ్మను వేడుకొన్నది. అప్పుడు భగవంతుడు బ్రహ్మ శుక్రాచార్యని, శంకర్ని, అసురును, దేవతను యుద్ధం చేయడం మరలించి నిలిపి ఆపి బృహస్పతికి తారను ఇచ్చాడు. ఆమె కడుపులో శిశువు ఉంటున్న గమనించి తారతో బృహస్పతి ఇలా అన్నాడనమాట. నైష మమ నయేష మమ క్షేత్రే అంటే ఏమిటి? నా క్షేత్రంలో నీవు ఎవరి కొడుకునో మోయడానికి వీలు లేదు. పతివ్రత అంటే ఏమిటి? భర్త యొక్క ఇష్టం ప్రకారం నడుచుకున్నది అనమాట. కాబట్టి నీవు ఈ విధంగా మోయడానికి వీలు లేదు. వీడిని వెంటనే విసర్జించు. చాలు చాలు ఈ పనికిమాలిన తెగులు అన్నాడు బృహస్పతి. భర్తువచనాత్ తమీషక స్తంభే గర్భం ఉత్ససజ్జ. తార కూడా గురువు ఇలా వచించగా పతివ్రతయ్యై చరించేది కావున భర్త మాట జవదాటలేక దుబ్బు పొదపై ఆ గర్భాన్ని విడిచివేసింది. గర్భం ఉత్ససజ్జ. ఉత్ససజ్జ అంటే వదిలిపెట్టడం అనమాట. ఎక్కడ వదిలిపెట్టింది ఆమె గర్భాన్ని? ఇషికాస్తంభే భర్తువచనాత్ తాం ఇషికాస్తంభే గర్భం ఉత్ససజ్జ. ఆ విధంగా ఆమె అంటే నా క్షేత్రం అంటే ఏమిటి? ఇల్లాలు అని అర్థం. కాబట్టి పంట పొలము వంటిది నందు ఇతరులైన గర్భం ఉండడానికి వీల్లేదు. నీవు అన్య గర్భమును నిలుపకూడదు. దీన్ని వెంటనే విడిచిపెట్టు. మితివీర మొండితనం పనికిరాదు, చాలించు అని అన్నాడు. ఆమె పతివ్రత గనక భర్త యొక్క మాట ప్రకారం చంద్రుడించిన గర్భాన్ని రెల్లు గడ్డి దుబ్బులో విడిచిపెట్టింది. అంటే ఇక్కడ చూడండి, అంటే తారకు తానుగా మోహించిపోలేదు చంద్రుడితో. చంద్రుడు అపహరించాడు, అందువల్ల గర్భం ధరించింది. అందుకని ఆ పతివ్రతాన్ని ఇంకా పదం ఉపయోగించారు. అదే కదా ఆమె మనసు పడిపోయి ఉంటే ఆ పదానికి అర్హురాలు కాదు. కాబట్టి అది ఏదో తన అంగీకారం లేకుండా జరిగిపోయింది అన్నమాట. కాబట్టి దానికి అంత దోషాన్ని ఆపాదించలేదు. ఇది ఒక చిన్న కథ, నవల చదివానండి ఇలాంటిది. అంటే ఇది పురాణాల్లో కాదు, పురాణం కాదు, ఇది మన సమకాలీనంగా జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. అది ఒక లజ్జ అని ఒక నవల చదివానమాట. దాంట్లో ఇదే విధంగా స్త్రీ అనుకోనటువంటి పరిస్థితుల్లో దుండగులో ఇంటిపైకి దాడి చేసి భర్త ఎదుటిని పాప మానవంగం చేస్తే ఆమె గర్భవతి అవుతుంది. దానికి అతడు నివారించలేకపోతాడు, అంటే అటువంటి ప్రయత్నం కూడా చేయడు. కానీ తరువాత భార్యను దోషిగా నిలబెడతాడనమాట సంఘంలో. దానిపైన ఒక నవల, చాలా చక్కటి నవల అనమాట. అంటే అది బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన, దానిపైన నవల వచ్చింది. కాబట్టి ఆమె దోషం లేదు, సంరక్షించవలసిన వాడు రక్షించలేకపోయాడు. అయినా కూడా ఆమె పైన ఆ ముద్ర వేశాడనమాట, కళంకిత ముద్ర వేసి దూరం పెడతానమాట. అది అంటే క్లుప్తంగా దాంట్లో జరిగినటువంటి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మాత్రం పాపం బృహస్పతి అంగీకరించాడు, కానీ ఆ గర్భాన్ని మాత్రం అంగీకరించాడు, ఆమెను స్వీకరించాడు. కాబట్టి నచ ఉత్సృష్ట మాత్రమేవ అతి తేజస దేవానాం తేజాంసి ఆక్షిషేప. అంతేకాదు ఆక్షిషేప అంటే ఆక్షేపించినాడు, అంటే తిరస్కారం చేసినాడు. ఏమిటి? అతడు వదిలిపెట్టబడినంత మాత్రాన్ని గొప్పదైన కాంతితో దేవతల యొక్క కాంతిని చులకం చేసినాడు. ఇతని కాంతియే వారి కాంతి కన్నా ఎక్కువగా ఉండినది, అందుచేత వారి కాంతులు వెలవలపోయినవి. అలా విడవగానే అది మిక్కిలి తేజస్సుతో దేవతల తేజస్సును ఆకర్షించింది అన్నమాట. సచ ఉత్సృష్టమాత్ర ఏవ అతి తేజస దేవానాం తేజాంసి ఆక్షిక్షేప అంటే వాళ్ళ తేజస్సును ఆకర్షించింది. అంటే అర్థం ఏమిటి? అంత తేజస్సుతో ఉండింది ఆ పిండం. అప్పుడు మరీ అందంగా ఉన్న పశువానిపై బృహస్పతి ఇందుం చ తస్య కుమారస్య అచితారుతయా స అభిలాషౌ దృష్ట్వా
దేవాః సముత్పన్న సందేహో తారాం పప్రచ్యుః సత్యం కదయా అస్మాకమతి సుభగే కస్యాయమాత్మజః సోమస్య అధ బృహస్పతి ఇత్యుక్తా అపి సా తారా ప్రియా నా కించిదువాచ. సారీ, హ్రియా. స తారా హ్రియా, ప్రియా కాదండి, హిరియా. హిరియా అంటే సిగ్గు అని అర్థం. ఆమె పాపం అడిగారు వీళ్ళు, ఇంతకీ మరీ అందంగా ఉన్న పసివానిపై బృహస్పతి చంద్రుడు కూడా మమకారం కలిగి ఉండడం చేసి దేవతలు సందేహం పొందిన వారే తారని అడిగారు. బృహస్పతి విందుం చ తస్య కుమారస్య అచిత చారుతయ. చారు అంటే అందమైన అన్న. అందుకే మా టీచర్ చెప్తున్నారు, చారు అంటే అందమైనదిరా అంటుండేవాడు. అంటే ఏమిటి, మనం మామూలుగా చారు పెడుతున్నాం ఇంట్లో, అది మనం దేన్ని ఎలా చూస్తామంటే అదేదో అంటే ఆ రోజు ఏదో వంట చేయడానికి బద్దగించి పెట్టినది, లేదు అంటే దాంట్లో ఏదో కూరగాయ లేకపోతే పెట్టుకున్నది. కానీ దాంట్లో ఉపయోగించబడేటువంటి పదార్థాలు చాలా శరీరానికి ఆరోగ్యమైనటువంటివి. అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది. చారు అనేది సరిగా పెట్టగలిగితే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ చారు అంటే అదే అర్థం అనమాట. అంటే ఏమిటి, అందం అని అర్థం. కుమారస్య అతిచారుతయ. కుమారస్య అంటే తన బిడ్డ అతిచారుతయ. అబ్బా ఇంత అందంగా ఉన్నాడు. అంత అందంగా ఉండేటప్పటికి చంద్రుడు కూడా మమకారం కలిగి ఉండటం చూసి, అదే కాదు బృహస్పతి చంద్రుడు కూడా మమకారం కలిగి ఉండటం అంటే అసలు తండ్రి అంటే గర్భం ఇచ్చినటువంటి తండ్రి, భార్య అంటే తండ్రి అనమాట, మామూలు తండ్రి. ఈ అంటే తన తల్లి గర్భం నుంచి తండ్రి అయ్యాడు. కాబట్టి ఇరువురు కూడా ఎవరు, బృహస్పతి చంద్రుడు కూడా మమకారం కలిగి ఉండటం చూశారనమాట. అది వీళ్ళిద్దరు కూడా అతన్ని అంత మమకారంతో చేశారని దేవతలకు సందేహం వచ్చేసింది. వాళ్ళకి ఇటువంటి సందేహాలు బాగా వస్తాయండి. మన పురాణాల్లో దేవతలకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఇలాంటి ముఖ్య విషయాల్లో అనమాట. అప్పుడు పొందిన వారే తారని అడిగారు పాపం, ఏమని, సుందరి సత్యం కథయ అస్మాకం అతి సుభగే. అతి సుభగే అంటే సుందరి, మాకు సత్యం ఏమిటో చెప్పు. ఈ పసివాడు సోమస్య అత బృహస్పతే. ఇవి దేవతలకి ఎందుకండి పాపం, ఏదో ఆమె ఏదో అనుకోని పరిస్థితుల్లో అది జరిగింది, కానీ వదిలిపెట్టలేదు. మాకు కావాలి తెలుసుకున్నారనమాట, తెలుసుకోవాలని కుతూహలం వాళ్ళకి. అందుకని సోమస్య అది బృహస్పతి, బృహస్పతి పుత్రుడా లేక సోమ అంటే చంద్రుని తనయుడా అని వారు ప్రశ్నించగా, సోమస్య అది బృహస్పతి హే ఇది ఉక్త అపి ఇత్యుక్త అపి. ఆమె కూడా ఈ విధంగా అడగబడినది వారి చేత. సా తారా హ్రియా నకించిదు వాచ. చాలా సిగ్గుపడుతూ ఏం మాట్లాడలేదన్నమాట, ఏమి సమాధానం ఇయ్యలేకపోయింది పాపం. ఏమని ఇస్తుంది పాపం, సిగ్గుతో ఆమె తలవంచుకుంది అనమాట. అదే బృహస్పతితో అనుకోండి, ఎటువంటి సందేహం లేకుండా చెప్పేసేది. కానీ చంద్రుడి ద్వారా కలిగింది కాబట్టి ఆమె పాపం సిగ్గు తలవంచుకుంది అనమాట. ఇది కూడా ఒక మధ్యకాలంలో సంఘటన ప్రపంచంలో. ఏదో ఒక మూల కొరియాలో ఎక్కడోనో ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు తల్లిదండ్రుల దగ్గర, పెద్దవాడు అవుతున్నాడు బాగానే. ఆ పాప పాపే అనుకుంటా. ఆ పాప పెరుగుతున్న కొద్దీ కూడా ఆ సౌందర్యానికి తండ్రికి ఇదేలాగిన సందేహం వచ్చింది. ఎందుకంటే తాను అంత సుందరుడు కాడు, భార్య కూడా సౌందర్యవతి కాదు. అలాంటిది ఎలాగే ఈ పాప ఇంత అందంగా ఉన్నదని ఆయనకి సందేహం వచ్చింది. పోనీ సందేహం వచ్చినవాడు ఏదోలని సర్దుకుపోలేదు, నేరుగా అక్కడికి పోయాడు, హాస్పిటల్కి పోయి అక్కడ వాకప్ చేశాడు. మొత్తానికి అసలు బయటపడింది, తారుమారైంది బిడ్డలు. తారుమారైన దానివల్ల వీళ్ళ పాప ఎక్కడో పెరుగుతుంది. అంటే వీళ్ళ పాప అంటే వీళ్ళ పోలికలు కలిగినటువంటి పాప అనమాట. చివరికి కథ సుఖాంతం అయిందనమాట. సినిమాలో లాగా సుఖాంతం అవుతుంది. సినిమాలో ఎంతసేపు ఏది జరిగినా కూడా చివరికి మాత్రం ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, అందరూ కలుసుకుంటారు. అట్లా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని కథ సుఖాంతం అవుతుంది అనమాట మొత్తానికి. అంటే వీళ్ళకి మరీ అందంగా ఉంటే సందేహం వచ్చిందనమాట. అక్కడ ఇదే విధంగా ఇక్కడ కూడా ఆ పసివాని బృహస్పతి చంద్రుడు కూడా మమకారం కలిగి ఉండటం చూసి దేవతలు సందేహం పొందారు. సరే ఆ తర్వాత ఏమైనది, బహుశోపి అభిహిత బహుశః అభిహిత. అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే మన స్మృతుల్లో మాట సంచి వంటిది అని అంటారు. పుత్రుడు తండ్రికి చెందినవాడన్నమాట. కాబట్టి ఇత్యాదిగా ఉన్న స్మృతుల వాక్యాలను బట్టి పుత్రుడు తండ్రికే చెందుతాడు, కాగా తల్లియే పుత్రునికి తండ్రి ఎవరో గుర్తించుతుందన్నమాట. అనేటువంటి కారణం చేత కూడా తల్లి పిల్లల కన్నా తండ్రిని చూపుతుంది కనుక ఇతనికి వీరిద్దరి యందు తండ్రి ఎవరని తారని అడిగారనమాట. కాబట్టి ఈ పుట్టిన పిల్లవాడు
చాలా ముద్దుగా ఉన్నందువల్ల బృహస్పతి చంద్రుడు కూడా బృహస్పతిగా అని ఎంతగా తరచిపేస్తే తార సిగ్గుతో పెద్ద ఇప్పకుండా మౌనంగా ఉండింది. బహుశోపి అభిహిత, బహుశోపి అభిహిత, బహుశా అంటే చాలాసార్లు, ఎన్నిసార్లు అడిగినా కూడా యదా అసౌ దేవేభ్యో నా ఆచచక్షే, చెప్పకపోయేసరికి ఆమె దేవతలకు ఆ కుమారుడు ఆమెను శపించడానికి సిద్ధపడి తత కుమార తాం శప్తుం ఉద్యత, అప్పుడే ఆ కుమారుడే ఆమెను శపించేదానికి ఉద్యత అంటే సిద్ధపడి ప్రాహచ పలికాడేమని, దుష్టే అంబ కస్మాన్ మమ తాతం నా ఆఖ్యాసి, కస్మాత్ మమ తాతం నా ఆఖ్యాసి, దుష్టురాల నన్ను కన్నదానవే కదా, నా తండ్రిని గురించి ఎందుకని చెప్పడం లేదు. అద్యైవతే అలీకల జ్ఞావత్యా, అంతేకాదు అద్యేవ, ఇప్పుడే సిగ్గు ఇప్పుడే పుట్టుకొని వచ్చినట్లుంది నీకు, నీకు తగిన శాస్తి నేను చేస్తాను, శాస్త్రిం అయమహం కరోమి. అంతేకాదు అద్యైవతే అలీక అలీక లజ్జావత్యా, అంటే ఇన్ని రోజులు లేనటువంటి సిగ్గు ఇప్పుడు వచ్చిందా అని అడుగుతున్నాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి ప్రశ్న ఒక తల్లిని అడుగుతున్నాడు కుమారుడు. అలా మెల్లగా తేలు దొంగ కుట్టినట్టు ఉన్నావు కాబట్టి అలా మాట్లాడకుండా చేస్తాను. యథా నైవం అస్యాప్యది మంధర వచన భవిష్యతి. ఇది మంథర అంటే తేలు, మందర అంటే తేలు అంటే ఇలా మెల్లగా తేలు దొంగ కుట్టినట్టు ఉన్నావు కాబట్టి అలా మాట్లాడకుండా చేస్తాను అని పలికాడనమాట. యథా నైవమస్యాప్యది మంధర వచన భవిష్యతి. ఇది కాబట్టి దేవతలు పలుమార్లు పలు విధాలుగా అడిగినప్పటికి కూడా ఆమె దేవతలతో పల్లెత్తి చెప్పలేదు. అప్పుడు కుమారుడు ఆమెను శపించడానికి పూనుకున్నాడు. ఈ విధంగా పలికాడు, ఓ దుష్టురాలా, అమ్మా నా తండ్రిని గురించి ఎందుకు వెల్లడించుకున్నావు? ఇప్పుడే నీ కళ్ళ సిగ్గులకు తగిన శాస్త్యం చేస్తాను. నీ తీరుగా మరుగుత కూడా చేయదు, నోటిలో మంచి మాటలు పెగలకుండా చేయదు. మంధర వచన అంటే మిక్కిలి ఆలస్యంగా మాట్లాడుతుంది అని అర్థం, మంధర వచన. కాబట్టి ఈ విధంగా అతను అంటే కుమారుడు కూడా ఆమెను శపించేందుకు సిద్ధపడతాడు. అత భగవాన్ పితామహ తం కుమారం సన్నివార్య, అయినా బాబు నువ్వు ఉండు, ఎక్కువ ఆవేశపడద్దు, ఉండవయ్యా అని చెప్పి భగవంతుడైన పితామహుడు ఆ కుమారుని వారించి స్వయం అపృచ్ఛత్ తారాం, స్వయంగా తారతో, అమ్మాయి కథయా వచ్చి కశ్యాయం ఆత్మజ అంటే కుమారుడు, అమ్మ తల్లి చెప్పు, ఇంతకీ ఇంకొక తల్లి చెప్తేనే అది తెలుస్తుందండి ఎవరి కుమారుడు అని. కాబట్టి అడుగుతున్నాడు అనమాట. కశ్యాయం ఆత్మజ సోమస్య అథ బృహస్పతే, వీడు ఎవరి కొడుకు కుమారుడు, తన చంద్రుని వాడా లేక బృహస్పతి వాడా అని అడిగాడు. అప్పుడు ఇత్యుక్త లజ్జాజనమాహ సోమస్యేతి, ఆయన ఇలా అడిగేసరికి ఆమె సిగ్గుపడుతూ చంద్రుని వాడు అని చెప్పింది. లజ్జాజనమాహ సోమస్య ఇతి. అప్పుడు భగవంతుడు విరించి కుమారుడు నిలవరించి స్వయంగా తారను అడిగినాడు, బిడ్డ ఎవరి ఔరసుడు, ఆత్మజుడు ఇతడు, ఎవరి బీజం వల్ల పుట్టినటువంటి వాడు, సోమునివాడా లేక బృహస్పతి వీర్యజుడా అని అనగా సిగ్గుతో ముద్దుబారిపోతూ సోమునివాడు అని చిన్న గొంతుతో పలికిందనమాట. లజ్జా జడం ఆహ సోమస్యేతి. అదేదో అశ్వత్థామ అథా కుంజరలాగా పాపం సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్పిందనమాట, ఈ చంద్రుని వల్ల పుట్టాడని చెప్పి. ఆ వెంటనే ఆనందంతో నిట్టూర్చి స్వచ్ఛమైన చెక్కిళ్ళు పొంగి కాంతితో మెరయగా భగవంతుడైన తారాపతి కుమారుని కౌగలించుకొని మంచిది నాయన, ప్రాజ్ఞుడవయ్యావు అని అతనికి బుధుడని పేరు పెట్టాడనమాట. తతః ఉచ్ఛ్వసిత సుచరిత అమల కపోల కాంతి భగవాన్ ఉడుపతి. భగవాన్ ఉడుపతి, ఉడా అంటే నక్షత్రం అండి, ఉడు అంటే ఉడుపతి అంటే నక్షత్రాలన్నిటి కూడా పతి, భర్త లాంటి వాడు చంద్రుడు. కుమారం ఆలింగ్య సాధు వత్స అని చాలా గర్వపడుతున్నాడు అనమాట. వెరీ గుడ్, నా వంశం ఇక్కడ వృద్ధి చెందుతుందని చెప్పి ఆయన చాలా గర్వపడుతూ ప్రాజ్ఞో అసి ఇతి, చాలా తెలివివంతుడు నీవు అని చెప్పి నాయన ప్రాజ్ఞుడవయ్యావు అని అతనికి బుధుడని పేరు పెట్టాడు. బుధ ఇది తస్యచ నామ చక్రే, అతనికి ఇలయందు పురూరవుడు అనే కుమారుడు కలిగాడని నీకు ఇది వరకే చెప్పి ఉన్నాను. కాబట్టి తథా ఆఖ్యాతమేవ ఏతత్ తచా యథా ఇలాయాం ఆత్మజం పురూరవం ఉత్పాదయామాస.
కాబట్టి ఆ విధంగా అతనికి ప్రాజ్ఞవయ్యావు అని అతనికి బుధుడని పేరు పెట్టాడనమాట. స్ఫురంతి అంటే తేటగా కనిపిస్తున్న మెరుస్తున్నటువంటి ఉచ్ఛ్వసితయోహో ఊపిరి పీల్చుకోవటం వలన ఇచ్చుకున్నటువంటి అమలయోహో అంటే తేటగా ఉన్నటువంటి కపోలయోహో చెక్కిళ్ళ యందు కాంతి ఎవనికి ఉన్నదో అతడు స్ఫుర ఉచ్ఛ్వసిత అమల కపోల కాంతి. అది సమాసం అన్నమాట. స్ఫురద్ ఉచ్ఛ్వసిత స్ఫురద్ ఉచ్ఛ్వసిత అమల కపోల కాంతి అంటే ఏమిటి? స్ఫురంతి అంటే ఏమిటి? తేటగా కనిపిస్తున్నవై మెరుస్తున్నవై. ఉచ్ఛ్వసితయోహో అంటే ఊపిరి పీల్చుకోవటం వలన విచ్చుకున్నటువంటి అమలయోహో తేటగా ఉన్నటువంటి కపోలయోహో చెక్కిళ్ళ యందు కాంతి ఎవనికి ఉన్నదో అతడు. అప్పుడు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు చంద్రుడు. అందుచేత ఆయన యొక్క 2 చెక్కిళ్ళు ఉబ్బిపోయి సహజంగానే మత్తలేని ఆయనందరి కాంతులతో మెరిసినవి. అటువంటి సోముడు ఆ పిల్లవాడిని కౌగలించుకొని, బిడ్డ బాగు బాగు, నీవు అన్నీ తెలిసిన వాడవు, ప్రాజ్ఞుడవు కనుక నీవు బుధుడనే పేరుతో వర్ధిల్లు అని నామకరణం చేసినాడు. సచ ఆఖ్యాతం ఏవైతే బుధుడు ఇలా ఎందు పురూరవుని పుట్టించిన తీరు ముందే చెప్పబడింది. ఆ పురూరవుడు ఊర్వశి యందు 6 పుత్రులను పుట్టించినాడు అని చెప్పడం వరకు కథను తెలుసుకున్నాడు అనమాట. పురూరవ స్థితి మొదలుగా అధ్యాయం పూర్తయ్యేంత వరకు అతిరూపము మిక్కిలి చక్కదనము స్వం ధనము ఎవనికి ఉన్నదో అతడు అతిరూప స్వవస్తుడు అని. కాబట్టి అతడు ఇలా ఎందు వసులను పుత్రుని పుట్టించినాడని ఇంతకుముందు చెప్పి ఉన్నాను కదా. పురూరవుడు గొప్పగా దానం చేసే స్వభావం గలవాడు. పురూరవుడు గొప్పగా దానం చేసేటువంటి పురూరవ స్వ అతి దానశీలో పురూరవ అతి దానశీలో అతి యజ్వా అతి తేజస్వినం సత్యవాదినం అతిరూపవంతం మిత్ర వరుణ శాపాత్ మానుషే లోకే మయా వస్తవ్యం ఇది కృతిమతి ఊర్వశి దదర్శ. పురూరవుడు మిక్కిలి దానం చేసే శీలం కలవాడు. పురూరవ స్వతి అతి దానశీలో అతి యజ్వా అంటే ఏమిటి? యజ్ఞాలు ఆచరించేటువంటి వాడు, ఎక్కువ యజ్ఞాలు ఆచరించాడు. అతి తేజస్వినం గొప్ప తేజస్సు కలవాడు. సత్యవాదినం అతి రూపవంతం ఆ సత్యవాదిని గొప్ప రూపం కలవాని. మిత్ర వరుణ శాపం వల్ల మనుష్య లోకంలో నివసించాలని నిర్ణయించుకున్న ఊర్వశి చూచిందనమాట. కాబట్టి ఆ విధంగా దుష్టమాత్రే యస్మిన్ అపహాయ మానమశేషమాపాస్య స్వర్గ సుఖాభిలాషం తన్మనా భూత్వా తమేవ ఉపతస్తే. అతన్ని చూడగానే సమస్తమైన అభిమానం విడిచిపెట్టి దుష్టమాత్రే, మానం అంటే గర్వం నండి, అపహాయ అంటే ఏమిటి? వదులుకోవడం, ఉపతస్తే అంటే అతని వద్దకే వచ్చి నిలిచి ఉంది అంటే ఏమిటి? అతడు కంట్లో పడినంత మాత్రం చేతనే ఊర్వశి తనకు ఉన్న సౌందర్య గర్వం అంతటిని కూడా వదులుకొని సిగ్గును విడిచి స్వర్గసుఖాలను అతని పొందులో అందుకోవాలనే కోరికతో మనసులో పురూరవుని నిలుపుకొని ఆయన వద్దకే చేరుకున్నది. దుష్టమాత్రేజ యస్మిన్ అపహాయ మానం అశేషం అపాస్య అంటే విడిచిపెట్టి స్వర్గ సుఖాభిలాషం స్వర్గలోక సుఖం పైనున్న తన్మనా భూత్వ. తన్మనా అంటే ఏమిటి? తన్మనా అంటే ఏమిటి? అతన్నే ఆలోచిస్తూ అనమాట. అతని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కూడా భూత్వ తమేవ ఉపస్తస్తే తం ఏవ ఉపతస్తే అంటే ఏమిటి? పూర్తిగా తొలగించి వేసి ఏమిటి? స్వర్గలోక సుఖం పైన అభిలాషను అతని మీదనే మనస్సు ఉంచి అతని వద్దకే చేరింది. ఇది మనం ఈ రోజుల్లో చూస్తుంటాం. అమ్మాయిలు పాపం అన్నీ వదిలిపెడతారండి. వివాహం అంటే తాను వలచినటువంటి వాడి కోసం అన్ని సమస్తం ఐశ్వర్యాలు అన్నీ వదిలిపెట్టి వెళ్తుంటారు. పాపం ఇక్కడ ఊర్వశుడు అన్నీ వదిలిపెట్టేసింది. తాను మనసు పడింది పురూరవుని పైన. అతడు కూడా ఏం చేశాడు? సకల లోకాల్లోని స్త్రీల కన్నా సోపిచ తాం అతిశయిత సకల లోక స్త్రీ కాంతి సౌకుమార్య లావణ్య అతి విలాస హాసాది గుణామ అవలోక్య తదాయత్త చిత్తవృత్తేర్బభూవ. సో అపి అంటే ఆ పురూరవుడు కూడా కాంతి శోభ సౌకుమార్యం మెత్తదనము లావణ్యం మేని మెరపు విలాస వడలిలోని వంపు సొంపులు ఇవి తాత్కాలికము. వయ్యారము అతిశయితా తన యందు మాత్రమే ఎక్కువగా ఉండినట్టు చేయబడినవి.
అన్ని లోకాలను స్త్రీల కంటే కాంత్యాదులైన గుణాలు ఏ స్త్రీ చేతనైతే తాం అటువంటి ఆమెను అని అర్థం. సహా అపిచ తాం అతిశయిత సకల లోక స్త్రీ కాంతి సౌకుమార్య లావణ్య అతివిలాస హాసాది గుణాం అవలోక్య తదా యత్త చిత్తవృత్తిర్భవ. తదా యత్త చిత్తవృత్తి అంటే ఏమిటి? ఆమెయందే అతని చిత్తం కూడా ఊర్వశితో నిండిపోయింది అనమాట. చిత్తవృత్తిర్బభూవ. ఆ తర్వాత ఏం జరిగినది? ఈ విధంగా పురూరవుడు కూడా ఉన్నటువంటి సకల లోకాల్లో ఉన్న స్త్రీలందరికన్నా మిన్నగా ఉన్న కాంతి సౌకుమార్యం లావణ్యం అతివిలాసం అంటే శృంగార జ్యేష్టలు చిరునవ్వు ఉన్న గుణములను గమనించి ఆమెకే లొంగిపోయి ఉన్న మనసు కలవాడయ్యాడు. ఉభయమపి తన్మనస్కమన్య దృష్టి పరిత్యక్త సమస్తాన్య ప్రయోజనమభూత్. ఇద్దరు కూడా ఒకరు మనస్సు కలవారై ఉభయమపి ఉభయౌ అపి ఉభయం అంటే ఉభయౌ అపి అంటే వారి ఇరువురు కూడా తన్మనస్కమనన్య దృష్టి ఒకరెందు ఒకరు మనస్సు కలవారై ఇతర దృష్టి లేని వారై పరిత్యక్త అన్నీ వదిలిపెట్టారు పరిత్యక్త అంటే ఏమిటి? పరిత్యక్త సమస్త అన్య ప్రయోజనం అభూత్. ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా విడిచిపెట్టిన వారయ్యారనమాట. రాజాతు ప్రాగల్భ్యాతాం ఆహ. ఆ రాజు కూడా ఈ తీరుగా ఉభయం అంటే ఏమిటి? ఆ జంట తన్మన్మన్ ఉభయం అపి అంటే జంట. తన్మనస్కం అంటే పరస్పరం ఒకరిందు మరొకరు తగులుకున్న మనస్సు కలవారే. దాన్నే చెప్పినాడు వేరొక విషయం. వ్యక్తి ఎందు దృష్టి చూపు లేదో బొత్తిగా వదిలిపెట్టబడినటువంటి సమస్త ప్రపంచం మరి ఒక ప్రయోజనం దేని చేత ఏ జంట చేతనో అది సమస్తాన్య ప్రయోజనము. ఇట్లో ఆ మిథునము జంట స్త్రీ పురుషులు ఇరువురు కూడా అతని మనస్సులో ఆమె, ఊర్వశి మనస్సులో పురూరవుడు తప్ప మరొక విషయము లేక తన్మనస్కం అయ్యింది. వేరొక వ్యక్తి వస్తువు ఎందు చూపును ఉంచలేదు కనుక అనన్య దృష్టి అయ్యింది. అన్ని రకాల ప్రయోజనములు బొత్తిగా విడిచినవన్నీ అయ్యింది. పరిత్యక్త సమస్తాన్య ప్రయోజనము వారి సమస్త చేష్టలు వారిద్దరి ప్రయోజనముకే తప్ప ఇతరులు ఎవరికి పాలు పంచలేదు. ఆ తర్వాత రాజాతు ప్రాగల్భ్యా తామాహ. రాజు కూడా ప్రాగల్భ్య సంకోచం విడిచి ఆమెతో ఇలా అన్నాడు. మరి ప్రాగల్భ్యాత్ అంటే ఏమిటి? సంకోచం లేకపోవటం. రాజు అయితేనే సిగ్గుతో ముడుచుకుపోయిన ఆ ఊర్వశి ఇలా అన్నాడు. మరి ప్రేమలో ప్రాగల్భ్యాలు ఉండవండి. అంటే ప్రాగల్భ్యాలు వదిలేయాలన్నీ. ప్రేమ ఉన్న చోట గర్వము సిగ్గు అన్నీ పోతాయి అన్నమాట. ఆ ప్రేమ ఉండేంతవరకు. ఆ ప్రేమ కలిగినప్పుడు నెమ్మదిగా అన్నీ కూడా ఒక తెర లాంటిది అండి ఇవన్నీ కూడా. తర్వాత తెర తొలగించబడుతుంది మన మనసులో నుంచి. అప్పుడు అన్నీ నెమ్మదిగా ఈ బాహ్య ప్రపంచానికి వస్తాం అనమాట. అంతవరకు వేరే ప్రపంచంలో ఉంటాం మనం. అంటే ప్రేమించిన వాళ్ళు అలా ఉంటారు. ఆ విధంగా రాజు కూడా సంకోచం విడిచి ఆమెతో ఇలా అన్నాడు. ఏమని? శుభ్రు. భ్రు అంటే కనుబొమ్మలు. సు అంటే మంచి అని. శుభ్రు త్వాం అహం అవికామో అస్మి. కనుబొమ్మలు కలదా? ఇటువంటిది అందమైన కనుబొమ్మలు కలదానా? శుభ్రు త్వాం అహం అవికామో అస్మి. నేను నిన్ను కోరుకుంటున్నాను. ప్రసీద అనుగ్రహం ఉద్వహ. ప్రసన్నురాలు కా. అంతేకాదు అనుగ్రహము నాపై అనురాగం వహించు. అనుగ్రహం ఉద్వహ. ఉద్వహ అంటే వహించు. నాపై అనురాగం వహించు అని సిగ్గు విడిచి ధైర్యంగా పలికిన పురూరవునితో ఊర్వశి లానది ఇత్యుక్త లజ్జావఖండిత ఊర్వశి ఖండిత ఊర్వశి ప్రాహ. అప్పుడు సిగ్గు విడిచి ధైర్యంగా పలికిన పురూరవునితో ఊర్వశి ఇలా ఇత్యుక్త లజ్జావఖండిత ఊర్వశి ప్రాహ. ఇక్కడ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ లజ్జావఖండితం ఊర్వశి ప్రాహ. లజ్జావఖండిత ఊర్వశి ప్రాహ కాదు. తేడా తెలుసుకోవాలి. ఏమిటంటే ఖండితం అంటే ఈ విధంగా సిగ్గు లేకుండా పలికినటువంటి ధైర్యంగా పలికినటువంటి పురూరవునితో అని అర్థం. ఖండితం ఊర్వశి ప్రాహ. ఊర్వశి మాట్లాడే అదే కానీ వేరే విధంగా చదువుకున్నాం అనుకోండి. లజ్జావఖండితం ఊర్వశి ప్రాహ అంటే ఏమిటి? చాలా సిగ్గుపడి ఎటువంటి సిగ్గు లేకుండా ధైర్యంగా ఊర్వశి పలికినది అర్థం వస్తుంది. కానీ ఇక్కడ పలికినది ఎవరు? పురూరవునితో ఊర్వశి ఇలా అన్నది. కానీ ఇక్కడ లజ్జావఖండితాన్ని ఎవరికి విశేషం అంటే పురూరవునికి. ఏమని? భవత్వేవం యదిమే సమయ పరిపాలనం భవాన్ కరోతి. అలాగే కానీ నీవు నా ప్రతిజ్ఞను సమయ పాలనం అంటే ఏమిటి?
ప్రతిజ్ఞను సమయ పరిపాలనం అంటే ఏమిటి? ఇంకా నీవు నా ప్రతిజ్ఞను నెరవేర్చవలసి ఉంది అంటున్నప్పుడు. కాబట్టి లజ్జయ సిగ్గుతో అవఖండితం వ్యక్తావ్యక్తముగా తెలిసి తెలియనట్లుగా శిథిలముగా అని అయినా ఒక్కొక్క మాటకు మధ్యలో ఎడమ ఇస్తూ చాలా నిదానముగాను మెల్లిగాను, అంటే వాక్యమును పూర్తిగా గబగబా చెప్పకుండా ఎట్లా అవుతుందో అట్లాగా పలికింది. లజ్జయ ఖండితం అని పాఠం అయినప్పుడు అర్థము తేటగా బయటపడుతూనే ఉన్నది. కాబట్టి రెండు విధాలు చెప్పుకోవచ్చండి, కొద్దిగా తేడాతో అనమాట. చక్కని కనుబొమ్మలు కదానా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ప్రసన్నరాలవుక, నాయందు అనురాగం కలదానివిక అని అప్పుడు ఊర్వశి లజ్జతో మాటలు నిలిపి పలుకుతూ ఇట్లా చెప్పింది. భవతి ఏవం యదిమే, అలాగే కానీ మిత్రావరుల యొక్క శాపం ముగిసినప్పుడు, గంధర్వులను తీసుకోబోదలిచినప్పుడు సమయభంగం అంటే పెట్టుకున్న ఒట్టును కట్టడి కాదని తప్పును చూపించి వెళ్ళిపోతాను అని కట్టడి చేస్తున్నది. భవత్వేవమిది, అట్లాగే కానీ ఒకవేళ నీతో నేను చేసుకున్న ఒప్పందమును మీరకుండినట్లయితేనే సుమా అని అంటుందన్నమాట. సరే అలాగే కానీ అంటుంది. అప్పుడు ఆమె ఆఖ్యాహిమే సమయమిచ్చత పృష్టా పునరబ్రవీత్. ఆమె అలా అనేసరికి అతడు మళ్ళీ ఆమెతో నీ ప్రతిజ్ఞ ఏమిటో నాకు చెప్పవలసిందిగా ఊర్వశి రాజుతో ఇలా అంది అన్నమాట. ఊర్వశి రాజుతో ఇలా అన్నది ఏమని? శయన సమీపే మమోరణకద్వయం పుత్రభూతం నా అపనేయం. అప్పుడు ఆమె మంచం దగ్గర నుంచి నా బిడ్డల వంటి రెండు గొర్రె పిల్లలను ఎప్పుడూ తొలగించకూడదు. శయన సమీపే, శయన అంటే మంచం, సమీపే మమో అరణకద్వయం, అరణకద్వయం అంటే ఏమిటి? ఈ రెండు గొర్రె మేక పిల్లలను కూడా, నా బిడ్డల వంటి రెండు గొర్రె పిల్లలను ఎప్పుడు కూడా పుత్రభూతం అన్నారు. నా అపనేయం అంటే తొలగించకూడదు. నీవు ఎప్పుడు కూడా నాకు భవాంచ మయ నగ్నో నా ద్రష్టవ్య, నీవు ఎప్పుడు నాకు దిగంబరుడవై కనిపించరాదు. నగ్నో నా ద్రష్టవ్య ఘృతమాత్రం చ మమ ఆహార, నెయ్యి మాత్రమే నాకు ఆహారం. ఘృతమాత్రం చ మమ ఆహార, నెయ్యి మాత్రమే నాకు ఆహారం అని పురూరవునితో తన షరతులను వివరించిందనమాట. ఘృతమాత్రం చ మమ ఆహార ఇత్యేవమేవేతి భూపతిరాహ. ఇత్యేవం ఏతి, సరే కానీ ఇత్యేవం ఇతి, ఇతి ఏవం ఇతి అంటే సరే కానీ. ప్రేమలో ఉన్నప్పుడు ఏది అడిగిన వాడు ఇచ్చేస్తాడు కదండి. కొండపైన ఏదో చెప్తారు, కొండపైన కోతి ఆకాశంలో జాబిలి, ఏదైనా అడగొచ్చు. ఆ విధంగా ఈమె కూడా అడిగింది పాప ఆయన. అంటే ఇవి మరీ అంత కష్టమైన కోరికలు కాదు, అలా కండిషన్స్ అనమాట. కోరికలు కాదు, కండిషన్స్. మంచం దగ్గర నుంచి నా బిడ్డల వంటి ఈ రెండు గొర్రె పిల్లలను ఎప్పుడూ తొలగించకూడదు. నీవు ఎప్పుడూ నాకు దిగంబరుడై కనిపించరాదు. నెయ్యి మాత్రమే నాకు ఆహారం. ఘృతమాత్రం చ మమ ఆహార ఇత్యేవమేవేతి భూపతి ఆహా. ఆయన కూడా, భూపతి కూడా అలాగే జరిగి తీరుతుందన్నాడు. అప్పుడు ఏం జరిగినది? ఇక్కడ ఉరణకో అంటే మేష, ఉరణకమనగా మేఘపోతు అని ఉన్నది. ఇక్కడేమో కొన్ని వ్యాఖ్యానాల్లో గొర్రె అని ఉన్నది. ఉరణకో మేష అంటారు. అంటే ఉరణకం అంటే గొర్రె కాదు, మేకపోతు. తేడా ఉంది కదండి. మేకపోతు అంటే మొగది అన్నమాట. ఇక్కడ అలా చెప్పబడింది వ్యాఖ్యానాల్లో. కొన్నిట్లో ఏంటంటే గొర్రె పిల్లలని చెప్పండి. తయాచ సహా అవనీపతిరలకాయాం చైత్రధాదివనేషు అమల పద్మషండేషు అభిరమణీయేషు మానసాది సరస్సు అభిరమమానా ఏవ షష్టివర్ష సహస్రాని అనుదిన ప్రవర్ధమాన ప్రమోదో అనయత్ ఊర్వశీచ తదుపభోగాత్ ప్రతిదిన ప్రవర్ధమానానురాగ అమరలోకవాసేయపి న స్పృహాం చకార వినాచ పూర్వస్య సురలోకో అప్సరసాం సిద్ధగంధర్వాణాం చ నా అతిరమణీయో అభవత్. ఇప్పుడు ఏం చేశారు ఈ పాపం? ఇక్కడే ఉండిపోయింది అనమాట. ఇక్కడే ఉండిపోయి తయాచ సహా అవనీపతి అలకాయాం, ఆ అవనీపతి ఆమెతో కలిసి అలకానగరంలో చైత్ర